రూ. 100 బ్యాంక్‌లో ఒక 3 ఇయర్స్ దాకా మనం హోల్డ్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత రూ. 100 వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర రూ. 80 మాత్రమే ఉంటుంది. అదే రూ. 100 ఒక 10 ఇయర్స్ అలా హోల్డ్ చేసుకున్నట్లయితే బ్యాంక్‌లో దాని వాల్యూ వచ్చేసి రూ. 50 మాత్రమే ఉంటుంది. అదే రూ. 100 ఒక 20 ఇయర్స్ దాకా మనం హోల్డ్ చేసుకున్నట్లయితే బ్యాంక్‌లో దాని వాల్యూ వచ్చేసి రూ. 25 అవుతది. సో, ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే ఎందుకు రూ. 100 వాల్యూ అనేది తగ్గుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ అనేది 6-7% వరకు పెరుగుతుంటూ వెళ్తుంది. సో, దానివల్ల రూ. 100 నోట్ వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర మనకి డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. అదే రూ. 100 మనం బ్యాంక్‌లో పెట్టకుండా ఏదైనా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గనక అలా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ప్రాపర్ అడ్వైజర్‌తో ఈవెన్ సొంత నిర్ణయాలతో కాకుండా ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు అదే పని చేయాలి. విత్ ప్రాపర్ అడ్వైజరీతో మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అదే రూ. 100 వచ్చేసి దాని వాల్యూ నెక్స్ట్ ఒక 3 ఇయర్స్‌కి 110 అవ్వచ్చు, 105 ఒక పెరగవచ్చు. అది తగ్గడం అయితే 100% ఉండదు. సో, పెరుగుతుంది. అకార్డింగ్ టు ద మార్కెట్ అటు ఇటు వాలటైల్ ఉండిద్ది. 10-20 ఇయర్స్ దాకా మనం హోల్డ్ చేసుకున్నట్లయితే దాని వాల్యూ అనేది 100% పెరుగుతుంది. సో, ఇప్పుడు బెటర్ మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న మనీ అనేది ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే విత్ ప్రాపర్ అడ్వైజర్‌గా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ మనీ అనేది డబుల్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో, ఎవరైతే మీ దగ్గర ఏదైనా కార్పస్ ఉందో మనీ లంసమ్ అమౌంట్ ఉందో ట్రై టు ఇన్వెస్ట్ అని అంటున్నాను. అలాగే హోల్డ్ చేసుకోకుండా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ మీకు లిక్విడిటీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది.